అఖిలపక్షంతో ఢిల్లీకి వెళదామనుకున్న తెలంగాణ ప్రభుత్వానికి అనుకోని షాక్ ఇచ్చిన అపాయింట్మెంట్ ను పీఎంఓ క్యాన్సిల్ చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతా ఫ్లైట్ టికెట్స్ కొనుక్కుని విమానం ఎక్కడమే ఆలస్యం అనుకుంటున్న వేళ ప్రధాని కార్యాలయం అపాయింట్మెంట్ ను రద్దు చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణ వివాదం ఎన్నో ఏళ్లుగా నలుగుతోంది. దీనికి పరిష్కారం కనుగొనేందుకు రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాల్లో మైలేజ్ గేమ్ నడుస్తోంది. తాజాగా అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించి ప్రధాని అపాయింట్మెంట్ తీసుకున్నప్పటికీ అంతర్గతంగా ప్రధాని అపాయింట్మెంట్ రద్దయింది. ఇది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతా సజావుగా జరుగుంటే ఈ రోజు అఖిలపక్ష నేతలు ఢిల్లీ విమానం ఎక్కాల్సింది. సీఎం ఆహ్వానాల మేరకు అన్ని పార్టీల నేతలు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్, టీడీపీ నుంచి రమణ, సిపిఎం నుంచి చెరుకుపల్లి, సిపిఐ నుంచి చాడా, ఎంఐఎం నుంచి ఓవైసీ, బీజేపీ నుంచి లక్ష్మణ్లను కలుపుకుని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఫ్లైట్ టికెట్స్ కూడా కొన్నారు. కానీ ప్రధాని కార్యాలయం అపాయింట్మెంట్ ను రద్దు చేసినట్లు తెలిసిందే. ప్రధాని రేపు ఢిల్లీలోనే ఉంటున్నట్లు సమాచారం. అందుబాటులో ఉండి కూడా ప్రధాని అపాయింట్మెంట్ రద్దు వెనుక రాజకీయపరమైన కారణాలు ఏవైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో టీఆర్ఎస్ మినహా మిగిలిన అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. బీజేపీ అగ్రనేతలు కూడా పాల్గొని రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సిందేనని నొక్కి వక్కాణించారు. ఒకవేళ సీఎం కేసీఆర్ ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షంతో ప్రధానిని కలిస్తే ఆ పార్టీకి మైలేజ్ వస్తుందనే భావనతోనే అపాయింట్మెంట్ రద్దయిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతల నుంచి ఒత్తిడి రావడంతో ప్రధాని అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అపాయింట్మెంట్ వాయిదా వేస్తే తిరిగి ఎప్పుడు ఇచ్చేది చెప్పేవాళ్లు. మళ్లీ అపాయింట్మెంట్ ఎప్పుడుంటుందనేది పీఎంఓ నుంచి స్పష్టత లేదు. దీంతో అఖిలపక్ష సమావేశం, పీఎంఓ అపాయింట్మెంట్ రద్దు వెనుక రాజకీయం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.